హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 1. లండన్. ఒక ఫేమస్ పబ్లో జిగేల్ మనిపించే లైటింగ్స్, పాప్ మ్యూజిక్ మధ్య యువత ఆడా మగ తేడా లేకుండా తాగుతూ తూరుతూ కొందరు డాన్స్ వేస్తుంటే మరికొందరు పబ్లిక్గానే కిష్ చేసుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు. వాళ్ళని చూస్తూ డ్రింక్ చేస్తున్న ఆ 6 అడుగుల అందగాడు, ఫ్యాషన్కి ఐకాన్ లాంటి అబ్బాయి ఎదురుగా ఓ ఇంగ్లీష్ బామ్మ నిలబడి అతన్నే కైపుగా చూస్తూ మత్తైన స్వరంతో హాయ్ హ్యాండ్సమ్ అంటూ అతని థాయ్స్ మీద చెయ్యి వేసిందామె. మందు తాగుతున్న అతడు సైడ్ స్మైల్ ఇస్తూ హాయ్ బ్యూటీ అంటూ ఆ అమ్మాయిని నడుం పట్టి తన ఒడిలోకి లాక్కుని అందరి ముందు లిప్ కిస్ ఇచ్చాడు. ఆ అమ్మాయి అతనికి సహకరించి అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ షెల్ వి డేట్ నౌ అని అడిగింది. అతని పెదవంచున నవ్వు చేరింది. లెట్స్ గో బేబీ అంటూ తన కార్ దగ్గరకు తీసుకొచ్చాడు. అతని వెనకే ఉన్న బాడీ గార్డ్స్ విష్ చేసి కార్ డోర్ తీసి సైడ్కి నిలబడ్డారు. ఆమెతో పాటు కార్ ఎక్కిన అతను తానే డ్రైవ్ చేస్తూ ఓ పెద్ద మ్యాన్షన్లోకి ఎంటర్ అయ్యాడు. అతని కార్ చూడగానే బ్లాక్ డ్రెస్లో ఉన్న 10 మంది పొజిషన్స్ తీసుకుని వినయంగా నిలబడి అతని కార్ ఆగగానే డోర్ తీసి పట్టుకుని సెల్యూట్ చేశారు. అతడు దిగి వెళ్ళిపోగానే ఆ కార్ని అక్కడి నుండి తీసుకెళ్లారు సెక్యూరిటీ. ఆ మ్యాన్షన్లో ఒక సైడ్కి ఉన్న ఓ పెద్ద కార్ షెడ్, అందులో ప్రపంచంలోని టాపెస్ట్ మోడల్ కార్స్, బైక్స్ ఓ 50 వరకు ఉంటాయి. ఆ ఇంటిని చూసిన ఆమె ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అతడు ఏంటనుక అంచనాకొచ్చింది. ఆ ఇంట్లో అడుగడుగున రిచ్నెస్ కనపడుతుంటే అతనికి జరగనున్న రాయల్ ట్రీట్మెంట్కి ఆమెకు అతడంటే ఏంటో పూర్తిగా అర్థమైంది. మెయిట్స్ అందరూ అతన్ని చూసి అలర్ట్ అయ్యారు. అతడు మాత్రం ఎవరిని పట్టించుకోకుండా తన బార్ రూమ్కి ఆమెతో కలిసి వెళ్ళాడు. అక్కడున్న మెయిట్స్ కదంతా కామన్ కాబట్టి ఎవ్వరూ రియాక్ట్ అవ్వలేదు. అతడు రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడని అందరికీ తెలుసు కాబట్టే ఎవరూ పట్టించుకోరు. అక్కడున్న మందు బాటిల్స్ చూపించి బేబీ ఏది కావాలి అంటూ ఆమెకి ఆఫర్ చేశాడు. వాటిని చూసి ఆమె పెదవి విరిచి వాటికంటే నువ్వే కావాలి క్రిష్, కమ్మోన్ యార్ అంటూ ఆ అమ్మాయి అతని ఒడిలోకి చేరింది. తనని చుట్టుకున్న అతని చేతిని లాక్కుంటూ తన నడుముని చుట్టూ వేయించుకున్న మత్తుగా అతని లిప్స్ అందుకుని కిష్ చేస్తూ అతన్ని చెస్ట్ని తడుముతూ రెచ్చగొడుతుందామె. అతనిలో లావాలా పొంగిన కోరికకి ఆమెని అలాగే ఎత్తుకుని బెడ్ మీద చేరి తనకి కావాల్సింది తీసుకున్నాడు. మిడ్ నైట్ 1 గంట తర్వాత ఆ అమ్మాయితో తన కోరిక తీరగానే ఆమెకి లైఫ్లో చూడలేనంత మనీ ఇచ్చి పంపేశాడు క్రిష్. ఆమె వెళ్ళిపోగానే అప్పటిదాకా హాల్లో ఉన్న అతడి క్లోజ్ ఫ్రెండ్ శరత్ క్రిష్ కోసం వెళ్ళాడు. వాళ్ళ ఇద్దరిది సేమ్ ఏజ్. ఈ లోకల్లో క్రిష్ ఎవరి మాటైనా వింటారంటే అది శరత్ మాట మాత్రమే. అతనే క్రిష్కి ఫ్రెండ్, శ్రేయాభిలాషి, ఫిలాసఫర్, గైడ్ అన్నీ. లోపలికొచ్చిన శరత్కి క్రిష్ సోఫాలో నిర్లక్ష్యంగా అడ్డంగా పడుకుని కనపడగానే కోపంగా కృష్ణ అని పిలవగానే మత్తుగా కళ్ళు తెరిచి ఫ్రెండ్ని చూసి నవ్వాడు క్రిష్. క్రిష్ అందరూ పిలిచే పేరు. శరత్ మాత్రమే అతన్ని కృష్ణ అని పిలుస్తాడు. కృష్ణ, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా ఆడవాళ్ళు యూజ్ చేసుకోవడం తప్పని అంటూ కోపంగా అరిచిన శరత్ మాటలకి కృష్ణ వేసి కూర్చుంటూ రే, ఎక్కువ వాగవంటే నా చేతిలో ఫినిష్ అవుతాం. వాళ్ళున్నదే నాలాంటోళ్ళకి సుఖాన్ని అందివ్వడానికంటూ కన్ను కొట్టాడు. అది లాస్ట్ నైట్ నన్ను చూసి కూడా పట్టించుకోలేదు. పైగా పొగరుగా నా కార్కి డాష్ ఇచ్చి సారీ చెప్పలేదు. అందుకే అదే వచ్చి నా పక్కలోకి వాలేలా చేశాను అని పొగరుగా నవ్వాడు క్రిష్. అసలేం చేశావురా? తనే నీ పక్కలోకి రావడానికి ఏం చేశావని షాకింగ్గా అడిగాడు శరత్. క్రిష్ సైడ్ స్మైల్తో ఇది ఇక్కడ ఫేమస్ మోడల్ అంట, అదే బలుపు చూపించింది నా దగ్గర. నాకు మండింది, అందుకే దాన్ని కమిట్మెంట్స్ అని క్యాన్సిల్ అయ్యేలా చేశాను. అది నేనే చేశానని తనకి తెలిసేలా చేశాననుకో, అంతే దెబ్బకొచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డది. ఎవరైనా నన్ను ఇగ్నోర్ చేస్తే వాళ్ళకి ఇలాగే ఉంటుంది. నాతో పెట్టుకుంటే ఎవరికి భవిష్యత్తు ఉండదు. ఈ క్రిష్ ఉండనివ్వడు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు క్రిష్. శరత్ షాక్ అవుతూ క్రిష్ని చూసి భయపడ్డాడు. ఎందుకురా భయం? నిన్నేమి చేయలే. నాకు నువ్వు కేవలం ఫ్రెండే కాదు, నాకు ప్రాణం కూడా. అందుకే ఎవరి దగ్గర మాట పడిన నేను నువ్వు కోప్పడ్డా నీకే రెస్పెక్ట్ ఇస్తున్నాను అన్నాడు కృష్ణ. శరత్ క్రిష్ చేతులు పట్టుకుంటూ రే క్రిష్, నువ్వు చాలా మంచోడివిరా.
ఇలా నిన్ను నువ్వు దిగజార్చుకుని అందరి చేత రాక్షసుడు అనిపించుకోకురా. నేను భరించలేను. ఆడదారుసురు ఊరికే పోదని మన పెద్దవాళ్ళు అంటారు. ప్లీజ్ నా మాట విని ఈ యాటిట్యూడ్ తగ్గించుకో కృష్ణ అని బ్రతిమాలుతూ చెప్పాడు శరత్. కృష్ణ నవ్వి, అది ఆ కాలంలో జరిగిందేమోరా, సీత, సావిత్రి, అనసూయ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడంతా లేడీస్ కూడా మగవాళ్ళకేమీ తీసిపోరు. వాళ్ళకి లాభం వస్తుందంటే ఏదైనా చేస్తారు. నాకు ఈ లైఫ్ నచ్చింది, నన్ను మార్చాలని చూడకు. వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి లేచి తన రూమ్కి వెళ్ళిపోయాడు క్రిష్. శరత్ బాధగా కృష్ణే చూస్తూ, నువ్వెప్పటికైనా మారుతావు. ఎవరో ఒకరి దగ్గర నీ స్పీడ్కి బ్రేక్ పడుతుంది. పడేలా ఆ భగవంతుడు చేయాలని అనుకోగానే వాల్ క్లాక్ మోగింది. శరత్ మనసులో నవ్వుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇలా రోజుకో అమ్మాయితో తిరిగే క్రిష్ తన ఈగో మీద ఎవరైనా కొడితే తట్టుకోలేక వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి తన దారిలోకి తీసుకొచ్చేవాడికి సంస్కృతి సాంప్రదాయాలు విలువిచ్చే అమ్మాయి ఎదురైతే అతడిని ఆమె రిజెక్ట్ చేస్తే ఊరుకుంటాడా, లేక ఆమెని లొంగ తీసుకోగలడా? అదే లండన్లో ఎటు చూసినా రాజరికపు హంగులు, ఆర్భాటాలు ఎక్కడా తగ్గకుండా ఉన్న అతి ఖరీదైన ఆ బంగ్లాలో ఓ వ్యక్తి బుద్ధిగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అతని తండ్రి రాణా ప్రతాప్ సింహ లోపలికొస్తూ టైం చూసి, నాన్న వంశీకృష్ణ, ఇంకా వర్క్ ఏంటి? టైం చూడు, పడుకోకుండా ఈ వర్క్ ఏంటి నాన్న అనగానే అతడు చిరునవ్వుతో, రేపు మనం ఊరికి వెళ్ళాలి కదా నాన్నగారు, అక్కడికి వెళ్ళిన తర్వాత వర్క్ చేయడం కుదరదు. నాన్నమ్మ గారు చేయనివ్వరు కదా, అందుకే మొత్తం ఫినిష్ చేద్దామని కూర్చున్నాను. మీరేంటి ఇంత లేట్గా వచ్చారు? ఇంతవరకు బయటే ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి అని రివర్స్లో తండ్రినే మెత్తగా మందలించాడు వంశీకృష్ణ. ఆయన నవ్వి, నీలాంటి కొడుకుండగా నాకేంటి నాన్న లోటు, పద మిగిలిన వర్క్ మార్నింగ్ చేసుకుందాం అంటూ కొడుకుని బలవంతంగా పడుకోవడానికి పంపాడాయన. రూమ్లోకి బెడ్కున్న టీవీలో ఇంగ్లీష్ రొమాంటిక్ మూవీ రన్ అవుతుంది. ఆ రూమ్లోని కింగ్ సైజ్ బెడ్ మీద ఇందాక కృష్ణి నొంగిపోయిన మోడల్తో రొమాన్స్లో మునిగి తేలుతున్నాడు ఓ వ్యక్తి. ఆమెపై కోరిక తీర్చుకున్న తర్వాత అమ్మాయిని చూసి గర్వంగా కళ్ళెగరేశాడతడు. ఆమె పెదవి విరిచి, ఆ క్రిష్ ముందు నీకంత సీన్ లేదన్నట్టు అతన్ని తేలికగా చూసింది. దానితో వాళ్ళలోని రాక్షసుడు బయటకొచ్చాడు. కోపంగా ఆమె చెంప పగలగొట్టి ఆమె రెక్క పట్టుకుని పక్క రూమ్లో నీలి చిత్రాలు చూసి ఆనందిస్తున్న తన ఫ్రెండ్స్ మీదకి తోశాడు. నలుగురు అతడు తీసుకొచ్చిన అమ్మాయిని చూసి వంకరగా నవ్వుతూ, రేయ్ పాప భలే ఉందిరా, థ్యాంక్స్ మా కోసం దీన్ని తెచ్చినందుకంటూ ఆమెని చూసి చొంగ కార్చారు ఆ కామాంధులు. అతడు వికృతంగా నవ్వుతూ, దీనికి నేను సరిపోలేదంట, మన స్టైల్ ఏంటో చూపించి నరకానికి పార్సిల్ చేసేయండి, కానీ అది చేసింది మనం అని బయట తెలియకూడదు. ఏం చేయాలో మీకు తెలుసుగా అని కన్నింగా నవ్వాడు. ఆ అమ్మాయి భయపడిపోయి అతన్ని బెగ్ చేస్తూ, ప్లీజ్ లీవ్ మీ అంటూ వాళ్ళ చేతుల్లో నుండి తప్పించుకోవడానికి పులి నోటికి చిక్కిన లేడీ పిల్లలా గింజుకుంటూ ఉంది. వికృత కీడకి వాళ్ళని ఉసిగొలుపుతూ, మనం ఏదైనా ఇలా షేర్ చేసుకుంటాం కదా, ఎంజాయ్ అని కన్నింగా నవ్వుకుంటూ ఆ రూమ్ వదిలి తన రూమ్కి వచ్చాడు. ఎదురుగా ఉన్న వాల్కి కృష్ణ ఫోటో చూస్తూ, రే కృష్ణ, నువ్వు ప్రతి దానిలో నీదే పై చేయి అనుకుంటూ నా ఈగోని ప్రతిసారి టచ్ చేసి రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు నీకు నేను బిగించే ఉచ్చు నుండి బయటకు రా చూద్దామని కసిగా అనుకున్నాడతడు. గోదావరి గలగలలు, పచ్చని ప్రకృతి నడుమ ఏ కాలుష్యం తన దరిచేరని ఓ మారుమూల చిన్న కుగ్రామం అది. పేరు కృష్ణాపురం. ఆ ఊరిలో కృష్ణయ్య గుడి ఫేమస్. 100 గడపలు కూడా లేని ఆ ఊరి జనాల వాగుకి అటువైపు వెళ్ళాలంటే ఇప్పటికీ తెప్పలే గతి. లాంచీ లాంటివి ఆ ఊరి అవతల ఒడ్డునున్న జమీందారులు మాత్రమే వాడతారు. వాళ్ళ కోసం అవి తిరగాలి తప్ప సామాన్యులు ఎక్కడానికి వీలు లేదు. ఆ ఊరికి గుడుంది, కానీ బడి లేదు. కులమతాలు కట్టుబాట్లు ఎక్కువ. ఆ ఊర్లో ఇంకా కొందరు చాదస్తంగా ఆడపిల్లలకి చదువు అవసరమా అనేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ ఆలోచనలకు విరుద్ధంగా ఆ గుడి పూజారి శర్మగారు తన 2 కూతుర్లను పక్క ఊర్లో ఉన్న స్కూల్ కాలేజీలకు పంపించి చదివిస్తున్నారు. మోహన శర్మగారి పెద్దమ్మాయి. మోహన తన చెల్లి చంద్రిక. వీళ్ళకో తమ్ముడు కూడా ఉన్నాడు, కార్తీక్. కార్తీక్ పుట్టిన తర్వాత శర్మగారి భార్యకి హెల్త్ పాడవడంతో మంచి ట్రీట్మెంట్ చేయించే స్తోమత లేక ఆమెను శాశ్వతంగా పోగొట్టుకుంటారు.
కార్తీక్ మోహన కంటే 10 సంవత్సరాలు చిన్నవాడు. చంద్రిక పుట్టిన 8 సంవత్సరాల తర్వాత పుట్టాడు కార్తీక్. తల్లి లేని కార్తీక్ని అమ్మలా పెంచుతారు తన ఇద్దరక్కలు. శర్మగారు ఆ ఊరి కృష్ణుడి గుడిలో అర్చకత్వం చేస్తూ ఆ వచ్చే అరకర డబ్బుతో సంసారం కష్టంగా నడిపిస్తుంటారు. మోహన ఇంటర్ చదివేటప్పటి నుండి ఆ అగ్రహారం పిల్లలకి సంగీతంతో పాటు ట్యూషన్స్ చెప్తూ వాళ్ళిచ్చే 5-10 రూపాయలతో శర్మగారికి వేడినీళ్ళకి చన్నీళ్ళకి తోడైనట్టు సంపాదించి ఇచ్చేది. మోహన ఉన్నదానిలో సర్దుకుపోతూ తండ్రికి చేదోడు వాదోడుగా నిలిస్తే, చంద్రిక మాత్రం అందరిలా తను కూడా లగ్జరీ లైఫ్ గడపాలని కలలు కంటూ తనకు కావలసిన వాటిని మొండి చేసి మరీ సాధించుకునేది. డిగ్రీ చదవడానికి కాలేజ్ ఫీజులు కట్టే స్తోమత లేక మోహన ప్రైవేట్గా ఫీజు కట్టి ఇంట్లో చదివి డిగ్రీ పూర్తి చేస్తే, చంద్రిక మాత్రం కాలేజ్ లైఫ్ని ఎంజాయ్ చేయకపోతే ఆ లైఫ్ ఎందుకని తండ్రిని సతాయించి పక్కూరిలోని కాలేజ్లో జాయిన్ అయింది. ఉదయం నీటి బిందె చంకన వేసుకుని గోదావరి గట్టు మెట్లెక్కుతున్న మోహనకి అడ్డు నిలబడ్డాడు ఆ అగ్రహారంలో కాస్త డబ్బులు ఆస్తి కలిగిన వరదయ్య శాస్త్రి కొడుకు శోభశాస్త్రి. అందరూ సోము అని పిలుస్తారు. వాడు పుట్టింది సత్యబ్రాహ్మణ కుటుంబమే అయినా బుద్ధి మాత్రం వంకర. ఆడపిల్లని వక్రంగా చూస్తూ వాళ్ళకి డబ్బెరగా వేసి తన కోరిక తీర్చుకోవడానికి చూస్తాడు. ఎవరికీ తెలియకుండా కళ్ళు సారాయి తాగుతూ ఉంటాడు. పైకి మంచిగా ఉంటూ లోపల వాడు చేసేవి ఇవే. తనకు అడ్డుగా నిలిచిన సోమును చూసి ఏంటి అని కోపంగా ఉరిమి చూసింది మోహన. మోహన అంటే భయమున్నా ఆమె అందం ఆ భయాన్ని దాటి వాడిని తన ఎదుట నిలిచేలా చేసింది. మోహన కోపం చూసి సోము తడపడుతూ, ఎందుకు మోహన అంత కోపం? నేను నార్మల్గా పలకరిద్దామని వచ్చాను అని కవర్ చేసుకున్నాడు సోము. ఎక్కడ తన మనసులో మాట చెప్తే ఆమె కొడుతుందో అనే భయం పెరిగిపోయి మాట మార్చాడు. నువ్వేమన్నా నా చుట్టానివా పట్టానివా నా యోగక్షేమాలు కుశల ప్రశ్నలు అడగడానికి అని చిరాకు పడింది మోహన సోము మీద. తెలిసిన దానివి, కష్టంలో ఉన్నావు, ఏదైనా సాయం చేద్దామని అడుగుతుంటే ఎందుకంత కోపం చూపెడతావు మోహన అని చాలా కూల్గా అడిగాడు. కానీ అతనికి లోపల మాత్రం మోహన కళ్ళల్లోని షార్ప్నెస్కి చూసి చెమటలు పడుతుంటాయి. మనసులో ఆమెని కసిగా, నీ పొగరు నా చేతిలో ఎప్పటికైనా నలిగిపోవాల్సిందేనే, ఎలా నువ్వు నా చేతికి చెక్కవో నేను చూస్తాను అనుకున్నాడు సోము. నీ బోడి సాయం ఇక్కడ ఎవరికీ అవసరం లేదు, ఫస్ట్ నాకు అడ్డు తప్పుకో అని చిరాకుగా అంటూ అతన్ని దాటుకుని మోహన అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఆమెని బ్యాక్ నుండి చూస్తూ చొంగగాచాడు సోము. ఆమె నడుముకి కింద వరకు వేలాడుతున్న జడ వయ్యారంగా అటు ఇటు ఊగుతూ మరింత అందంగా ఉంది. ఆమె సొగసును కామంతో చూస్తూ, అబ్బా ఏమున్నావే, ముందు చూసినా వెనక చూసినా వాడి గుండె 100 స్పీడ్తో కొట్టుకునేలా పిచ్చెక్కిస్తాం. ఎలా పుట్టావే ఇంత అందంగా? నిన్ను పొందని మగాడి జన్మ వేస్ట్, నేను వేస్ట్గా మిగలను. ఏదో ఒకటి చేసి నిన్ను నాదాన్ని చేసుకుని తీరుతాననుకున్నాడు సోము గట్టు మీద కూర్చుని ఆమె కనబడే వరకు చూస్తూ. బిందె తీసుకుని లోపలికొస్తున్న మోహనిని చూసి, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగారు శర్మగారు. దారిలో పిచ్చికొక్క అడ్డ వచ్చింది లేనాన్న, దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది అని బిందె కిచెన్లో పెడుతూ, చిన్ని ఇంకా కాలేజ్ నుంచి రాలేదా నాన్న అని అడిగింది మోహన. ఇంకా రాలేదమ్మా, ఇప్పటికే వచ్చేస్తూ ఉండాలి. ఏమో ఈరోజు ఆలస్యమైంది అంటూ గుమ్మం వైపు చూస్తూ ఉన్నారు ఆయన. కోపంగా విసవిసలాడుతూ లోపలికొస్తున్న చంద్రికను చూసి, ఏమైందిరా, ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది మోహన. ఎందుకా ఇలా చాలీ చాలని బతుకు బ్రతుకుతుంటే నా మీద నాకే కోపం వస్తుంది, ఏం చేయమంటావు? ఈ చాలీ చాలని బ్రతుకు నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందో ఏంటో నాకు అంటూ విసురుగా లోపలికొచ్చి బుక్స్ పక్కన పడేసి తన గదిలోకి వెళ్ళిపోయింది చంద్రిక అక్కడి నుండి. ఇది తుఫాన్లో వచ్చి బీభత్సం చేసి వెళ్తుంది, ఏం జరుగుతుంది నాన్న అని అడిగింది మోహన చెల్లెలి రుసరుసలు చూసి నవ్వుతూ. మనకు తన సంగతి తెలిసిందే కదమ్మా, ఏదో కావాలని తన మనసులో పడింది, దాన్ని సాధించుకోవడానికి ఈ రుసరుసలు. ఈ విద్యలు బాగా నేర్చుకుంటుంది కానీ చెల్లెలు, ఏం కావాలో కనుక్కో, చేయడానికి ఇవ్వడానికి నువ్వు ఉన్నావుగా అన్నారు ఆయన. ఊరుకోండి నాన్న, మీరే అలా అంటే ఎలా? తను చిన్నపిల్ల, లోకం పోకడ ఇంకా తనకి తెలీదు. కొన్ని రోజులు పోతే తనే బాధ్యత తెలుసుకుంటుంది. మనమే తన పైన చిరాకు పడితే అది ఇంకా మొండిగా అవుతుంది. తన గురించి నేను చూసుకుంటాను, మీరు విశ్రాంతి తీసుకోండి అంటూ చంద్రిక కోసం వెళ్ళింది మోహన.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.